సీనియర్ అయిన అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు కస్టడీలో ఉన్న వ్యక్తి అసలు వీడియో బయటకు వస్తుందా సార్? మీరు గ్రహించండి, మీరు ఆలోచించండి, చెప్పండి సార్. ఆహా, ఏం వస్తున్నాడు సార్ ఎయిర్పోర్ట్లో, ఆ బ్యాగ్ పట్టుకొని ఆ విధానం, ఆ నవ్వటాలు, స్టేషన్లో కూడా చూడండి సార్. సార్, దొంగతనం చేసిన వాడు దొరకకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, కానీ తప్పకుండా దొరుకుతాడు సార్. ఎందుకంటే వాడు చేసింది తప్పుడు పనులు చేసేప్పుడు ఎక్కడో ఒకసారి దొరుకుతాడు. అదే కావలసింది. దయచేసి మీరు గ్రహించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మా యొక్క విన్నపం. దయచేసి గ్రహించండి సార్. వ్యక్తులు లేచిందో అప్పుడు మీ వెన్నులో వణుకు పుట్టింది సార్. అంతేకాదు సార్, ఇంకొక మాట సార్, దయచేసి మీరు ఆలోచించండి. మద్యం పెట్టారు మీరు సార్, ఊరూరు మాత్రమే కాదు, ఇంటికి, వీధికి. అది ఒక కళాశాల కాదు, ఒక దేవాలయం కాదు, ఒక బడి, ఒక గుడి సార్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో ఊరి చివర ఒకటి ఉండేదని. దయచేసి మీరు ఆలోచించండి. ఎంతమంది సార్ చనిపోయేది, ఎంతమంది సార్, ముఖ్యంగా స్టూడెంట్స్ దీని బారిన పడి, దీనికి బానిసలై, దీని మత్తులో పడి ఎన్ని జీవితాలు సార్ నాశనం అయ్యేది. దయచేసి పెద్దలు మీరు ఆలోచించండి. మద్యం మీద వచ్చే ఆదాయంతో ఏదో సాధిద్దామని 2 సంవత్సరాలు కరోనా అయినా ఎక్కడ తొణక్కుండా బెనక్కుండా, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా నిర్విరామంగా ఇచ్చిన ఘనత మీకంటే చిన్నవాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిది. నాయకుడికి ఉండేది నిబద్ధత సార్, ఒక నిలకడ, ఒక నిబద్ధత, ఒక మాట మీద నిజాయితీగా నిలబడటం. అరే, మీ వాగ్దానాలు కల్తీ సార్. ఇక దానిలోకి వెళితే చాలా చరిత్ర ఉంటుంది. ఈ కల్తీ మద్యం విషయంలో మాత్రం దయచేసి మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి, నిజాన్ని నిర్భయంగా బయట పెట్టండి. ఇప్పుడేదో వాళ్ళని సస్పెండ్ చేశాం, వీళ్ళని సస్పెండ్ చేశాం, ఆయన వైసీపీ కోవర్టు, ఈయన వైసీపీ కోవర్టు. ఓహో, ఇవాళ గుర్తొచ్చిందా సార్? సీట్ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా సార్? దయచేసి ఆలోచించండి, మీరు పెద్దవాళ్ళు ఆలోచించండి సార్. ఇలాంటివి మీలాంటి నాయకులకి, మీలాంటి అనుభవం కలిగిన వాళ్లకు, మీలాంటి 40 years చరిత్ర కలిగిన వాళ్లకు తగదు. నేను ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక అక్షర జ్ఞాని కూడా కాదు, ఒక అక్షరంతో పరిచయం ఉన్న వ్యక్తిగా మీకు అది తగదు సార్. అది అందులో జోగి రమేష్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, కానీ నిజమంతా సార్ ఆంధ్ర కాదు, భారతదేశం మొత్తం తెలిసిపోయింది. ఎవరో ఏమిటి కల్తీ మద్యం తెలిసిపోయింది సార్. దయచేసి ఎంక్వైరీ చేసి నిజాన్ని బయటపెట్టి ఆ నిందితులకు శిక్ష పడేలాగా చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తూ చివరగా మరొక్క మాట. సంవత్సరంన్నర అయింది, జోగి రమేష్ గారే చేపిస్తున్నారని మీ అభియోగం అయితే, అంటే అంత అసమర్థ పరిపాలన సార్ మీది, అంత సమర్థ పరిపాలన. అంటే ఎవరేం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా మీరు? దయచేసి ఆలోచించండి సార్. నో 6వ తారీఖున మాట్లాడినటువంటి మహానుభావుడు జనార్దన్ రావు క్యాసెట్ 13వ తారీఖు వచ్చేసరికి స్వరం మారింది, కానీ నారీ లోకంలో గొంతు మారలేదు, వాళ్ళ నినాదాలు మారలేదు, వాళ్ళ విధానాలు మారలేదు. దయచేసి ఆలోచించి నిజాన్ని బయటపెట్టి వాళ్ళని శిక్షిస్తారని మీకు విన్నవించుకుంటూ, విజ్ఞప్తి చేసుకుంటూ, మీ యొక్క పరిపాలన దక్షతను నిరూపించుకోవాలని మేము ఈ సమయంలో ఈ S4 ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.